హాయ్ అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ బోండా చేసుకోబోతున్నాం. దానికోసం ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అవి బాగా ఉడకబెట్టుకున్నాను. వాటిని మధ్యలో కట్ చేయాలన్నమాట. నాకు 6 పీసెస్లా కట్ అయ్యాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా శనగపిండి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా రుచికి సరిపడే ఉప్పు, వాము వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. లూజ్గా కలుపుకోవాలండి. మనం ఎలా అయితే బజ్జీలు వేసుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పల్లీల ఆయిల్ యూస్ చేస్తున్నాను. అది ఎక్కువగా నొరగొస్తూ ఉంటుందన్నమాట. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం బజ్జీలు అనేవి ఎగ్ బోండా అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ఎగ్ బోండా అయితే నేనైతే వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా స్పైసీగా కూడా ఉంటాయి. నాకైతే మా వారు వర్షం పడేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా బజ్జీ కానీ బోండాలు కానీ చేయమని చెప్తారు. సో అందుకోసం ఈరోజు వర్షం పడుతుందండి. అందుకు నేనైతే ఎగ్ బోండా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పల్లీల ఆయిల్ అయితే మాత్రం బాగా నొరగొస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి మన బోండా ఉడకలేదని చెప్పేసి మీరైతే ఇదవ్వకండి. ఎందుకంటే ఎగ్ బోండా అనేది బాగా కుక్ అయిపోతుంది. సో నాకైతే చాలా ఇప్పుడెప్పుడు తిందామా అని వేడి వేడిగా ఎగ్ బోండా తింటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా నేనైతే ధనియాల పౌడర్ కూడా యూస్ చేశాను అనమాట. ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల కొద్దిగా స్పైసీనెస్ అండ్ కొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఎగ్ బోండా అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. శనగపిండి ఉంది కదా, అది లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకి కూడా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలామంది ఉడకబెట్టిన గుడ్డలు కూడా ఇష్టంగా తిన్నారు కదా, అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇచ్చేయండి. ఈ బోండాలో ఎగ్ బోండాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది నా యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఫస్ట్ ఎగ్ బోండా అన్నమాట. ఇంకా ఎగ్తో మీకు ఎగ్ బుజ్జి చాలా చూపిస్తాను. మీరైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన బజ్జీ అయితే మన బోండా అయితే రెడీ అయిపోయిందండి. సో దాన్ని ఆయిల్ అనేది లేకుండా ఒక ప్లేట్లో పేపర్ అనేది వేసుకొని తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని చీలికలు చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని యూస్ చేయడం వల్ల ఇంకా స్పైసీనెస్ వస్తుందన్నమాట. ఇలా తింటారు. మా వారైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయని చెప్పేసి చెప్పారు. న్యూస్ పేపర్ అయితే వేసుకోండి, అప్పుడే ఏదైనా ఆయిల్ ఉంటే లాగేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దేనిపైన కొద్దిగా నిమ్మకాయ రసాన్ని పిండుకొని తింటే చాలా బాగుంటుందండి.